మంగళవారం చోటుపల్ పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం మందిరంలో చైర్మన్ అధ్యక్షతన కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డిరాజు మాట్లాడారు. మంగళవారం చోటుపల్ పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశ మందిరంలో చైర్మన్ అధ్యక్షతన కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘం పరిధిలో ప్రజలు నీటి ఎద్దడి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా గౌరవ చైర్మన్ తెలియజేశారు. అలాగే ఎక్కడైనా ప్రైవేట్ బోర్లు ఉన్నట్లయితే వాటిని పురపాలక సంఘానికి అప్పగించినట్లయితే వారి నిర్వహణ బాధ్యత పురపాలక సంఘం తీసుకొని వాటిని ప్రజల సహకారం కొరకు వినియోగించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మరియు మున్సిపల్ అధికారులతో ఒక ప్రణాళిక సత్వర చర్యలు చేపట్టడం వంటివి చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు కొరగోని లింగస్వామి, శ్రీనివాస్, భక్తుల రాజ్యలక్ష్మి, బండమిది మల్లేశం, అంతటి విజయలక్ష్మి, ఆల నాగరాజు, కాసర్ల మంజుల, కోయిల సైదులు, జెండా హరివిందు, తాడూరు శిరీష, సుల్తాన్ రాజు, ఉబ్బు వరమ్మ, ఉప్పగోడు లక్ష్యం, కామిశెట్టి శైలజ, ఎండి బాబా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.